హాయ్ ఎవ్రీవన్. మీరు రంగురంగు చేపల్ని ఎక్వేరియం షాప్లో చూసుంటారు. నేను అలాంటి చేపల్ని ఒక పెద్ద చెరువులో వేసి పెంచి పెద్దవి చేసి వాటిని అమ్మాలని ఒక చెరువులో వేసి సంవత్సరం పాటు కష్టపడి వాటిని ఎలాగా సేల్ చేశాను, నాకు చివరికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, సంవత్సరం తర్వాత ఏం జరిగింది, ఎన్ని రకాల చేపలు చెరువులో వేసాను, ఎంత చెరువు లీజుకి తీసుకున్నాను, నాకు ఎంత ఖర్చు అయింది, చివరిగా ఎంత మిగిలింది, అది అసలు లాభమా నష్టమా, చేయొచ్చా చేయకూడదా అని ఈ వీడియో చేశాను. చివరిదాకా చూడండి. ఒకవేళ ఇలా ఎవరైనా చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా నేను ఒక 4 ఎకరాల చెరువుని ఈ రంగు చేపలు పెంచడం కోసం లీజుకి తీసుకున్నాను. 4 ఎకరాల చెరువుని 9 పార్టేషన్లు చేశాను. 9 పార్టేషన్స్ కూడా ప్రతి పార్టేషన్కి మధ్యలో ఇలాగ మీకు కనిపిస్తున్న బ్లూ కలర్ నెట్ 8 ఫీటు నెట్ ఒకటి తీసుకొని ప్రతి 10 అడుగులకి ఒక 10 అడుగుల కర్ర పాతుకొని ఒక 1.5 ఫీటు మట్టిలో కప్పపెట్టి మిగతాది పైకి వదిలి కనిపిస్తున్నట్టుగా ఇలాగ కట్టుకుంటూ చెరువు అంతా మొత్తం 9 బాక్సులు కట్టాను. 8 బాక్సులు ఓన్లీ రంగు చేపల కోసమనే చెప్పనే కట్టాను. ఈ 8 బాక్సులు కాకుండా మధ్యలో ఒక 1.5 ఎకరం చెరువు ఓన్లీ తెల్ల చేపలు పెంచుదామని, అంటే ఎడిబుల్ ఫిష్ కోసం అని చెప్పని మొత్తం వదిలేసానండి. ఇదంతా మీకు కనిపిస్తున్న 1.5 ఎకరం ఉంటుందండి. దీన్ని ఓన్లీ తెల్ల చేపల కోసం అని చెప్పని వదిలేసా. ఇది కూడా వదిలేవాడిని కాదు, కాకపోతే ఏంటంటే రంగు చేపలు ఈ 4 ఎకరాల చెరువులో వేయాలంటే కనీసం ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఆ చేప పిల్లలు తీసుకొచ్చేయడానికి. సో అంత ఖర్చు పెట్టలేక నేను ఈ మధ్యలో ఒక 1.5 ఎకరం 1.5 ఎకరంన్నర దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ని వదిలేసి చెరువుకు అటువైపు ఇటువైపు 4 8 బాక్సుల కింద ఈ కనబడే బ్లూ కలర్ నెట్ తోటి నీట్గా ఒక 1.5 ఫీట్ కిందకి దింపి 10 అడుగులకు ఒక కర్ర పాతుకుంటా చాలా టైట్గా కట్టానండి. ఇదంతా మొత్తం 8 బాక్సులు. దీన్ని కట్టడానికి 10 మంది కూలీలు ఒక 4 రోజులు కష్టపడి కట్టారండి. దీనికి అయిన ఖర్చు అంతా మీకు చివరిలో చెప్తాను, ఎంత ఖర్చు పెట్టాను, చెరువు క్లీజ్ ఎంత అన్నది మొత్తం అంతా. మధ్యలోనే ఖాళీ వదలడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మేత వేయాలంటే ఇటువైపు 4 అటువైపు 4 8 బాక్సులు ప్లస్ మధ్యలోను ఈ అన్ని చోట్ల తిరిగి చుట్టూరు వేయడానికి కష్టమవుతుంది. సో మధ్యలో వదిలేస్తే ఒకేసారి బోట్లో వెళ్ళి ఇటువైపు అటువైపు మధ్యలో అన్ని చోట్ల కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మధ్యలో వరకు మాత్రం ఖాళీ ఉంచాం అనమాట. అందులో తెల్లచాప వేసుకొని బోట్ వేసుకొని వెళ్ళొచ్చు, తెల్లచాప వేయచ్చు అనే ఉద్దేశంతో. ఇప్పుడు చెరువు బయట చుట్టూరు 4 ఎకరాలని కవర్ చేస్తా ఒక 4 అడుగుల ఎత్తుండే ఒక బ్లూ కలర్ నెట్ని పాములు తాబేళ్ళు వీటి నుంచి కాపాడటం కోసం ప్రతి 10 అడుగులకి ఒక చిన్న కర్ర పాతుకుంటా చెరువు చుట్టూరు 4 ఎకరాలు మొత్తం కవర్ చేసుకుంటా కట్టించాను ఫ్రెండ్స్ ఇదంతా. దీన్ని ఒక 8 మంది కూలీలు 5 రోజులు కష్టపడి మొత్తం అంతా కట్టేశారు. ఇది కట్టడం వల్ల ఏంటంటే పాములు తాబేళ్ళు అవి లోపలికి వెళ్ళకోకుండా 3 అడుగులు హైట్ పైకి ఉంచి 1 అడుగు కిందకి మట్టిలో పెట్టి కప్పెట్టి కట్టించాను ఫ్రెండ్స్ ఇదంతా. ఇది మామూలు చేపలకైతే ఇది అవసరం ఉండదు. ఇవి రంగు చేపలు కాబట్టి వేటికి దొరకకుండా ఉండాలి. ఈ పాములకి తాబేలకి చాలా ఫ్రీగా ఈజీగా దొరికిపోతూ ఉంటాయి ఇవి. సో అవన్నీ దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇది 4 ఎకరాలకి చుట్టూరు కట్టించాను ఫ్రెండ్స్ మొత్తం అంతా. అయితే ఎంత కట్టించినా అదంతా వృధా ప్రయాసే అయింది నాకు. 3 అడుగులు హైట్ కట్టించాం కానీ అది 5 అడుగులు హైట్ ఉన్నా కానీ పాము అవలేలుగా ఇటు నుంచి అటువైపుకి వెళ్ళిపోగలదని సంగతి తర్వాత తెలిసింది. కళ్ళ ముందే పెద్ద పెద్ద పాములు లోపల దూరిపోయి కళ్ళ ముందే చేపలు తినేసి అసలు నేను వేసిన చేపలు కనీసం సగం కూడా చివరికి రాకపోవడం ఈ నెట్ ప్రాబ్లం వల్లే. సో ఇదొక డిఫెక్ట్ నాకు. ఈ చుట్టూరు కట్టిన నెట్ అనేది మాత్రం నాకు దేనికి పనికి రాకుండా పోయింది. నెట్ వరకు నాకు అయిన ఖర్చు 1,00,000 రూపాయలు దాటిపోయింది. తర్వాత వాటర్ నింపాను ఫ్రెండ్స్. ఒక 5 రోజులు పట్టింది చెరువు అంతా వాటర్ నిండడానికి. మా చెరువు ఓనరు 2 రోజుల్లో నిండిపోద్ది అన్నారు కానీ అది నిండడానికి 5 రోజులు పట్టింది. 24 అవర్స్ అలా
మోటార్ ఆడిస్తూ ఉంటే బోరు 5 రోజులకి ఫుల్ అయింది. దానికి కరెంట్ బిల్ వచ్చి 35,000 ఎంత వచ్చింది నాకప్పుడు. తర్వాత అంతా నిండిపోయిన తర్వాత చెరువు 8 బాక్సుల్లోనూ 8 రకాల రంగు చేపలని కలకత్తా నుంచి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. అందులో గోల్డ్ ఫిష్, కోయి కార్ప్, విడోటెట్రా, లైన్ హెడ్, జపనీస్ కోయి ఇలాగా ఒక 8 రకాల చేప పిల్లల్ని ఆ 8 పార్టీషన్స్లో ఫిల్ చేయడం కోసమని కలకత్తా నుంచి నేను వెళ్ళకుండానే ఆన్లైన్లో అతని నెంబరు ట్రై చేసి ఆన్లైన్లోనే పేమెంట్ చేసి ఒక్కొక్క పార్టీషన్లో 1,00,000, 2,00,000, 3,00,000 అనేట్టుగా అక్కడ దొరికే సైజుని బట్టి ఒక్కొక్కటి రూ. 3, రూ. 2 ఆ రేట్లో మొత్తం మీద 5,00,000 రూపాయల చేప పిల్ల ఆ 8 పార్టీషన్స్లో సరిపోయేలాగా చేసి అతనికి అమౌంట్ వేసి తెప్పించాను ఫ్రెండ్స్. కరెక్ట్గా నేను అమౌంట్ వేసిన 1 వీక్ తర్వాత నాకు డెలివరీ వచ్చింది. చూడండి, అందులో చేప పిల్లలు ఉన్నాయి. అవే నాకు పంపించిన చేప పిల్ల. ఇవి ఆల్మోస్ట్ ఒక 50,000 పిల్లలు అనుకుంటా. ఒక 4 ఎన్నో కవర్ని నేను ఓపెన్ చేసి మీకు చూపిద్దామని చెప్పని వీడియో తీసా. అందులో అవి చేప పిల్లలా లేదంటే తోకకప్ప పిల్లలా, అసలు అవి చేపలా కాదా అనే సంగతి నేను చెప్తే తప్ప ఈ చేపలని మీకు తెలీదు. అలాంటి చేప పిల్ల, రంగు చేప పిల్ల అని చెప్పి నాకు పంపించాడు. అవి నిజంగా రంగు చేపలా, అసలు చేపలా కాదా, 5,00,000 రూపాయలు నేను అలాగా చెరువులో పోసాను అనమాట. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ సగం పైన చనిపోయి ఉన్నాయి నా దగ్గరికి వచ్చేపాటికి. కలకత్తా అంటేనే మోసం. అంటే ఎక్కడైనా సరే మోసపోయేవాడు ఉంటే మోసం చేస్తూనే ఉంటారు. కలకత్తాలో మరీ విపరీతంగా ఉంటుంది మోసం. నేను అక్కడికి వెళ్ళకపోవడం వల్ల, నా చెరువులో పని ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేక అతనికి అమౌంట్ వేయడం, అతన్ని నమ్మడం నేను చేసిన పెద్ద తప్పు. సో నాకు 5,00,000 రూపాయలు విలువ చేసే చేపల పంపించానని చెప్పి అవేవో పంపించాడు. అవి దేనికి పనికిరాలేదు. అవి వెంటనే చనిపోయినాయి కూడా. చెరువులో అసలు బతికుంటాయనేది అసాధ్యం, అది జరిగేది కాదు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న చేపలని నేను చెన్నైలో కొన్నాను. అవి గోల్డ్ ఫిష్, కోయి కార్ప్, 2-3 రకాల చేపలని నేను చెన్నైలో కొన్నా. ఇవి కనీసం కంటికి కనిపించేలాగా ఇచ్చాడు. ఇవి కూడా మోసమే. నేను అవి అక్కడికి వెళ్ళి చూసి చేప పిల్ల ఒకటి రూపాయి చేసుకున్నా. ఇది వీటిని నేను చూసి అంతా ఓకే చేసి కొనేసిన తర్వాత 1,50,000 రూపాయలు చేప పిల్ల కొంటే దాంట్లో వాడు 30,000 చేప పిల్ల తగ్గించి 1,20,000 చేప పిల్ల ప్యాక్ చేసి పంపించాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లెక్క పెడితే 10 మంది కలిసి లెక్క పెడితే ఒక్కొక్క చేపని అవి 1,20,000 కూడా ఉండుండవు. నేను దాని గురించి కూడా మళ్ళీ ఆడికి ఫోన్ చేస్తే ఒక వారం తర్వాత వాళ్ళతో వీళ్ళతో బెదిరించి ఫోన్లు మాట్లాడిస్తే చివరికి ఒక 10,000 రూపాయలు బ్యాక్ వేసాడు. అవి 1,40,000, 1,70,000 ఉంటాయి. మీరు లెక్కేయడం తప్పు. సరే, నేను పంపించింది నాదే తప్పు, మీరు ఉండాల్సిందే ఆ రోజు కౌంటింగ్ అప్పుడు అని చెప్పని, నాదే తప్పు అని చెప్పని చివరికి మళ్ళీ ఒక 10,000 రూపాయలు తిరిగి ఆడ వేసాడు. కనీసం చెన్నై నుంచి 10,000 అన్న వెనక్కి రాగలిగినాయి, కానీ కలకత్తాలో వేసిన 5,00,000 రూపాయలు మాత్రం రూపాయి కూడా రాలేదు. ఇంకా నెక్స్ట్ వేసిన చేపలని కాపాడుకోవడానికి కష్టపడాలన్నమాట. వేసిన తర్వాత ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద చేపలు గట్లెక్కేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చేప పక్కన పంట పొలంలోంచి గట్టెక్కుతూ మా చెరువు గట్టు మీద దగ్గరలోకి కొంచెం ఉంటే నేను చూడకపోతే ఎలాగోలా వెళ్ళిపోయేది చెరువులోకి. నా చేతికి దొరికింది. ఇది ఆల్మోస్ట్ 4.5 అడుగులు బారుంది. క్యాట్ ఫిష్ అంటారు దీన్ని. ఇలాంటి చేపల నుంచి ముందు మన రంగు చేపలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒకసారి కనుక చెరువులోకి దిగింది అంటే ఒక 50 లక్షల చేప ఉన్నా కానీ ఒక రోజులో తినేయగలదు అది. అది మనుషులు కూడా తినేస్తుంది వదిలేస్తే. అలాంటి చేప అది. అసలు మా ఏరియాలో ఆ చేపని ఎవరు తినరు. కొన్ని ఏరియాలో తింటూ ఉంటారు. కలకత్తాలో బాగా తింటారు వీటిని. ఇది 4.5 అడుగుల పైనే ఉంది. దీన్ని ఒక రోజంతా 24 గంటలు నేను పక్కన పెట్టేశాను, నీళ్ళల్లో పడేయకోకుండా చంపుదామని. కానీ తర్వాత రోజు కూడా అది అలాగే బతికే ఉంది. ఎందుకులే పాపం అని చెప్పని తర్వాత పక్కన కాలువలో వదిలేసా దీన్ని. ఇది కనుక మన చెరువులో దూరుంటే ఇప్పుడు వేసిన రూపాయి చేప పిల్లను కూడా మొత్తం అన్నిటిని ఒక దెబ్బకి తినేసేది ఇది.
నాకు మొత్తం చాలా ఇబ్బంది అయ్యేది. ఏదో అలా కనబడింది గట్టు మీద, దీన్ని ఆపి బయట పడేసాను అనమాట. నా కాలు దాని పక్కన పెడితే ఏదో చిన్నపిల్లడు కాలులా ఉంది. నాది 9వ నెంబరు చెప్పులు పట్టే కాలు నాది. దాని తల ఇంకా దాని కాలు కంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో అంత పెద్ద చేపని చూడడం మంచిదైంది. దాన్ని తీసుకెళ్ళి తర్వాత రోజు దూరంగా పడేసా, కాలువలో వదిలేసాను అనమాట. చంపడం ఎందుకులే అని చెప్పని. సో ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఇవి మీరు ఎప్పుడు చూసి ఉండరు, నక్కలు. ఇవి రాత్రి అయితే చెరువులోకి దిగి చెరువు వారిలో ఉండే చేపల్ని, నేను చుట్టూ కట్టిన పెద్ద పెద్ద 3 feet హైట్ ఉండే నెట్ని చుట్టూరు చింపేసినవి. చెప్పాలంటే అసలు ఒకవైపు అయితే బాగానే ఉందేమో అనుకుని నేను తిరగలేదు, కానీ చెరువు ఒకవైపు మొత్తం అంతా కన్నాలు పెట్టేసి అందులోంచి లోపల దూరి చెరువు గట్లలో వారమ్మటి ఉండే చేపల్ని మొత్తం ఇక చెండాలం చేస్తూ ఉంటాయి అనమాట. నాకు తెలిసి బయట ఎక్కడ చూసుంటారు ఇంత ఓపెన్గా ఇన్ని గుంపులు. ఈ ఒక ప్రీడేటర్స్ ఈ మనిషి ఒక్కడే వెళ్తే మటుకి కంపల్సరీ అటాక్ చేస్తాయి. అదే ఏంటంటే ఎప్పుడు నేను బండి మీద వెళ్ళడమో లేదంటే దూరం నుంచి చూసి వాటిని జాగ్రత్త పడ్డమో చేసేవాడిని కాబట్టి నాకు అంత ఇబ్బంది పడలేదు ఎప్పుడు. కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇవి. వీటితో కూడా డేంజరే. చెరువుల్లోకి దూరుతూ ఉంటే నైట్ టైం మా చెరువు దగ్గర ఎవరు ఉండరు. సో అలాంటప్పుడు వీటితో ఇబ్బంది. తర్వాత నేను చేపపిల్ల వేసిన తర్వాత, అంటే చెన్నై నుంచి చేపపిల్ల తీసుకొచ్చేసిన తర్వాత అప్పటికే ఒక 6 నెలలు అయిపోతుంది చెరువు తీసుకుని. ఓవరాల్గా చివరికి చేపలు కనబడడం అయితే స్టార్ట్ చేసినాయి. కాకపోతే నల్ల చేపలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు చూడండి వీడియోలో, చేపలు అయితే ఉన్నాయి కానీ అవి ఏ చేపలో తెలియట్లే. మొత్తానికి ఉన్నాయి, మేత వేస్తే వస్తున్నాయి. కలర్ ఫిష్ మట్టికి చాలా తక్కువ కనబడుతున్నాయి. సరే, ఏదైనా మొత్తానికి చేపలు ఉన్నాయి. ఈ కలర్ బ్లాక్లో ఉన్నాయి, ఏం చేపలో తెలియట్లేదు, చేపలు అయితే ఉన్నాయని చెప్పని ఒక 6 నెలల తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే ఆ చేపలు ఏంటో చూద్దామని చెప్పని నేను మొత్తానికి వాటిని నెట్ వేసి చూశాను ఏం చేపలు ఏంటని. అయితే చెన్నై వాడు చేసింది 1,30,000 రూపాయలు, ఇందాక చెప్పింది 30,000 మోసం కాదు. ఆడు ఇంకా దారుణంగా చేశాడు. ఆడు కలర్ ఫిష్ సీడ్తో పాటు ఫంగసియస్ అనే ఒక తినే చేప, అంటే మనం తిన్నాం ఇక్కడ లోకల్లో తినేది కాదు, కలకత్తాలో తింటారు బాగా, ఆ చేపని ఆడు స్పాన్లో కలిపి పంపించాడు. నేను లెక్క పెట్టేటప్పుడు నాకు కొన్ని బ్లాక్గా ఉన్నా, కొంచెం తెలియకపోయినా, చిన్నవి కాబట్టి అంతా ఒకే కలర్లో ఉన్నాయి. సో నేను అంత గుర్తుపట్టలేకపోయా. అవంతా పెరిగేసరికి కానీ తెలియలేదు. ఒక 6 months అయిపోయింది అప్పటికే. ఇదిగోండి, ఇప్పుడు నేను మధ్యలో దిగి మేతేస్తూ ఉన్నాను. అలా దిగడానికి కారణం ఏంటంటే నాకు ఆ బోట్ నడపడం అనేది రావట్లేదు. 2-3 సార్లు ట్రై చేసి ఇబ్బంది పడ్డా. సో మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి మేత జల్లుకుంటా మొత్తం 8 పార్టీషన్స్ ప్లస్ మధ్యలోను రోజు దిగి నడుచుకుంటూ వెళ్ళి మేతలు జల్లేవాడిని. సో బోట్ నడపడం రాకపోతే అదొక పెద్ద మైనస్. చెరువులో బోట్ నడపడం అనేది కంపల్సరీ రావాలి. 2-3 సార్లు ట్రై చేశా కానీ నా వల్ల కాలేదు. తర్వాత ఒక పక్కగా పెట్టేసే బోట్ కూడా పాడైపోయింది. సంవత్సరంలో తుప్పు పట్టేసింది నేను వాడకపోవడం వల్ల. ఇలా ప్రతిరోజు దిగి మేతలు జల్లుకుంటూ వచ్చేవాడిని. చెరువు చుట్టూ తిరిగి గట్టు మీద నుంచి జల్లొచ్చు కానీ మేత మధ్యలో దాకా వెళ్ళదు. సో ఏంటంటే మధ్యలో వెళ్ళాలని చెప్పి దిగి ఇలా చేసేవాడిని అనమాట. తర్వాత ఇందాక చెప్పాను కదా మీకు, అదంతా ఫంగసియస్ ఉన్నాయని చెప్పని, చివరికి ఒక 10 మంది కూలీలను పెట్టి వలయపిచ్చి లాగిచ్చేపాటికి దాంట్లో చూస్తే రంగు చేపలు 100లో 25 ఉంటే, మిగతా అంతా ఇప్పుడు చూస్తున్నారు కదా ఫంగసియస్ అని, వాటి నిండా ముళ్ళే ఉంటాయి. ఆ చేపలు పట్టేటప్పుడు కూడా ఉన్న 25 చేపల్లో సగం చేపలు ఈ ముళ్ళుల దగ్గరే చచ్చిపోయినాయి. కలర్ ఫిష్ మొత్తం అంతా. ఈ చేపలని 6-7 నెలలు ఫుల్గా మేతలేసి పెంచా. ఈ చేపలుంటే వేరే చేపలకి మేత అందడం అనేది ఇంపాసిబుల్. అయినా సరే మనకి తెలియక ఒక 6 నెలలు 7 నెలలు వాటిని పెంచి 6 నెలల తర్వాత ఆ సైజు వచ్చినాయి. ఇప్పుడు చూపిస్తున్న సైజు. ఈ సైజుని ఫస్ట్ కొన్నే ఉంటాయి, ఎక్కువ ఉండవేమో అనుకున్నా, కానీ దగ్గర ఒక 6,000 పీసులు అవే ఉన్నాయి. 6,000 పీసుల దాకా వస్తే వాటిని తీసి
పక్క చెరువుల్లో ₹5కి ఒక్కొక్కటి వేరే వాళ్ళు అవి పెంచుతానంటే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. తర్వాత మన చెరువులో ఒక 6 నెలల తర్వాత 7వ నెలకి రూపాయి సైజు చెన్నైలో తీసుకొచ్చిన పిల్లలు మేతలు రోజు జల్లగా వచ్చిన సైజు అనమాట అది. ఈ సైజుకి చేప వచ్చింది. ఇది మంచి సైజు. నేను ఎక్వేరియం షాప్స్కి కానీ రీటైల్గా కానీ హోల్సేల్గా కానీ అమ్ముకుంటాకి. కాకపోతే నాకు అనుకున్నని రాలేదు. ఒక 5,000 పీసుల వరకు వస్తే దగ్గరలో ఉన్న షాపులకి ₹10 చేసి ఒక్కొక్క చేపని వాటి వరకు అమ్మి కాస్త వలలకి అయిన ఖర్చు 10 మందికి వలలకి అయిన ఖర్చు వరకు నేను చేతిలోవి కాకుండా అందులో చేప తీసి అమ్మగలిగా. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి కోయి కార్ప్స్. ఇవి ఆల్మోస్ట్ 25,000 పిల్లలు తెప్పించా. ₹3 ₹5 పెట్టి 25,000 వాటికి నాకు ఒక 8 నెలలు 9 నెలల తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఒడ్డుకు వచ్చి కొంచెం మేతలు తింటా కనిపించినాయి. అవే కనిపించినాయి. తర్వాత సరే నాకు 12వ నెల సంవత్సరం అయిపోతుంది దగ్గరలో. మొత్తం అంతా చెరువులో ఉన్న పార్టేషన్స్ అంతా పీకా ₹1,00,000 వేస్ట్. దేనికి పనికి రాలేదు. ఈ మధ్యలో నక్కల లోపలికి దూరి చింపేసి, గేదెలు దూరి చింపేసి అన్నీ పోగా మొత్తం అన్నీ తీసేయక చూస్తున్నారు కదా, మొత్తం అంతా తీసి చేపలు పట్టిస్తున్నా. అంతా పట్టించిన తర్వాత తెల్ల చేప సైజు రాలేదు. తెల్ల చేప వీడియో తీయలేదు నేను, సైజు రాలేదు. అవి నేను ₹5 చేసుకున్నాను. మళ్ళీ తిరిగి అదే రేటుకి వేరే చెరువు ఆయనకి ఇచ్చేసాను, ఒక 6 నెలల దాకా పెంచి. తర్వాత రంగు చేపలు ఒక 10,000 పీసులు వచ్చి ఉంటాయి. నేను వేసింది దగ్గరగా రెండోసారి తీసుకొచ్చి వేసింది 1,50,000 వేస్తే ఆడు చెప్పిన లెక్కలో 1,30,000 1,40,000 వేసి ఉంటా. అవి మొత్తం మీద ఒక 20,000 పీసులు కూడా రాలేదు. తర్వాత ఫంగస్ చేసు ఒక 5,000 6,000 పీసులు అమ్మాను. అవి వేస్తే అసలు ఆ ఫంగస్ ఉండడం వల్ల నేను చెరువులో చాలా చేపలు ఉన్నాయనే ఫీలింగ్ తోటే ఉన్నాను. ఎందుకంటే కొంచెం మేత వేస్తే అవి ఒకే దగ్గరికి ఎక్కడున్నా కూడా వచ్చేసేవి. సో తెలియలేదు. మొత్తం మీద గోల్డ్ ఫిష్ ఒక 20,000 పీసులు సేల్ చేసి ఉంటాను సంవత్సరంలో. నేను ముందేసిన ఒక ₹5,00,000 చేప అంటే దగ్గర ఒక ₹2,00,000 పీసులు. తర్వాత వేసిన ఒక 1,00,000 పీసులు, 3,00,000 పీసులకు గాను నాకు మిగిలింది చెన్నై నుండి తీసుకొచ్చిన ₹1 సైజు మిగిలింది. సో అవి మిగిలిన వాటిలో ₹20,000 అంటే ₹10 చేసి అమ్మాను కాబట్టి ఒక ₹2,00,000. దాంట్లో ఫంగస్ ఒక 5,000 పీసులు ఎంత అమ్ముంటానో అది ఒక ₹25,000-30,000 అవి. మొత్తం మీద 1,00,000, ఈ ఒక 2,00,000, ఇది ఒక 30,000, ₹2,30,000. ఇంకా కొంచెం ఒక ₹30,000-40,000 చిన్నగా అమ్ముంటాను. ఏదైనా ఒక ₹3,00,000 లోపే వచ్చినాయి నాకు వాటికి మొత్తానికి అయిన ఖర్చు దాదాపుగా ముందు చేప పిల్లకి 5,00,000, తర్వాత చెన్నై నుండి తెప్పించిన వాటికి ఒక 1,40,000, చెరువు లీజ్ ఒక 4,00,000, చెరువు చుట్టూ కట్టించడానికి నెట్కి అయిన ఖర్చు ఒక 1,00,000, కూలీల ఖర్చు, వాళ్ళ ఖర్చులు ఈ సంవత్సరం మొత్తం మీద ఒక 1,00,000 చిల్లర, ఫీడ్కి ఒక 1,00,000, చెన్నై నుంచి కానీ కేరళ నుంచి కానీ తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక ₹1,00,000. మొత్తం మీద ఒక ₹15,00,000 పైనే ఖర్చు అయింది. యావరేజ్గా ఒక 15,00,000 వేసుకున్నా. నేను అమ్మిని మాత్రం ఒక 3,00,000 అమ్మా. చేప కలర్ ఫిష్, ఎడిబుల్ ఫిష్ వేసాను కానీ అది నాకేమీ లాసు లేదు, లాభం లేదు. ఫీడ్ ఖర్చు ఒకటే అయింది, అది వాళ్ళు తీసేసుకున్నారు. సో అదేం ప్రాబ్లం కాదు. ఈ కలర్ ఫిష్ వరకు మాత్రం నేను 15,00,000 ఖర్చు పెట్టాను ఓన్లీ వీటి కోసం. ఒక 3,00,000 వచ్చినాయి. మీరు వీడియోలో చూస్తుంది కోయి కార్పు. ఇవి కూడా జపనీస్ కోయి అని చెప్పని పీస్ వచ్చి ₹5కి తీసుకున్నా. 25,000 పీసులు. అందులో మొత్తం ఒక 30 పీసులు 25 పీసులు దొరికినాయి అంతే 25,000 పీసులకి. ఇవి మిగిలినాయి. ఇవేం చేసినాయి అంటే నెట్లోంచి అటు నుంచి ఇటు దూరిపోయి గోల్డ్ ఫిష్ మొత్తం సగం తినేసినాయి ఇవే చెప్పాలంటే. ఓవరాల్గా ఏమైందంటే నేను చేసిన మొత్తం ఈ కలర్ ఫిష్ బిజినెస్ అంతా, అంటే బిజినెస్ కాదు, కలర్ ఫిష్ చేసిన కల్టివేషన్ అంతా దెబ్బ అయిపోయింది. నేను పెట్టిన పెట్టుబడి మొత్తం ₹1 అయితే నాకు 10 పైసలు వచ్చిందనమాట.
ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఫిష్ కూడా చెరువులో కల్టివేట్ చేసా. కాకపోతే ఇవి కూడా ఒక 30,000 పీసులు తీసుకున్నా, 3 రూపాయలు చేసి ఒక్కో పీసు చిన్నప్పుడు. అవి కూడా మొత్తం కలిపి ఒక 500-600 పీసులు వచ్చినాయి. ఏదేమైనా నేను పెట్టిన మొత్తం పెట్టుబడి, వచ్చిన పెట్టుబడి రూపాయికి 10 పైసలు వచ్చినట్టు నాకు ఓవరాల్గా బొక్క. అసలు అనేదే రాకోకుండా పెట్టిన 15 లక్షలు కూడా ఎదురు బొక్కాయి. ఒక సంవత్సరం పాటు నా శ్రమ అంతా దానికి ఖర్చు పెట్టి వృధాగా టైం వేస్ట్ చేసుకున్నట్టు అయింది. సో ఏంటంటే ఇలాంటి బిజినెస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడతారని చెప్పని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.